పక్క వర్షాలు కురుస్తున్న సందర్భం మరోపక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు హాయ్ అంటూ పలకరించిన సందర్భం. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాస్త ఆ వర్ష బీభత్సాన్ని కూడా చూసాం. వడగండ్ల వాన రైతులకు కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. చెడగొట్టే వాన అంటూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైతులు ఆ ప్రభావాన్ని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా. ఇటువంటి సినారియోలో ఇప్పుడు మళ్ళీ వర్షాలు కురవబోతున్నాయా, మళ్ళీ వర్ష సూచన ఉందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వర్ష సూచన ఉన్నాయి, అల్పపీడనం ఏర్పడబోతోందా, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో నేను వచ్చేసాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మరో 5 రోజుల పాటు వర్ష సూచన ఉందా, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఈ నెల 12 వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంటే తెలుస్తోంది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD చెబుతోంది. ఏపీలోనూ ఈ నెల 12 వరకు వర్షాలకు సంబంధించి చెప్పుకొస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఉత్తర దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఏపీ తెలంగాణకు 5 రోజుల పాటు వర్ష సూచనకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం. ఇక తెలంగాణకు సంబంధించి కూడా వర్ష సూచన జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎటువంటి వర్షాలకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. నేరుగా మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి భారతదేశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడ ఉపరితల ఆవర్తనలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ద్రోణుల ప్రభావం మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇప్పటికే ఒక సినారియో మీరు చూడొచ్చు, చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అయితే ఇది ఒక 2 రోజుల్లో మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం. ఇంకో 2 రోజుల పాటు దీని డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇది కనుక మన వైపు కనుక వస్తే, ఇటువైపు కనుక ప్రభావం చూపిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు కాస్త తెలంగాణ వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. లేదు ఇటువైపు వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి నేను నేరుగా శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఒకసారి మ్యాప్లో మీరు క్లోజ్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ఇక్కడ ద్రోణి ప్రభావం ఉంది. దాంతోపాటు ఇక్కడ కర్ణాటక మీదుగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఇటు తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక ఆల్రెడీ గట్టిగా మనకి ఎండలు కాస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ ఆవర్తనాలు, ఆ ద్రోణుల ప్రభావం అనేది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ దీంతో పాటు కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో ఆల్రెడీ ఒక ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దాంతోపాటు ఆవర్తన ప్రభావం ఒక 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇటు కర్ణాటకకు సంబంధించి ఒక ఆవర్తన ప్రభావం ఉంది అనేది మనకి తెలుస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక బంగాళాఖాతంలో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక బంగాళాఖాతంలో అలాగే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇది రాబోయే 48 గంటల దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పుకొచ్చింది. ఒకసారి రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం నేరుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది IMD చెబుతున్న మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఒక్కసారి మీరు క్లోజ్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ఉత్తర దక్షిణాల ద్రోణి ఈరోజు మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అంటే మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఒక ద్రోణి అనేది కంటిన్యూ అవుతోంది. ఇదిగోండి మహారాష్ట్ర నుంచి ఇటు కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం ఉంది అనేది చెబుతున్నమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది అనేది కర్ణాటకకు సంబంధించి. ఇదిగోండి కర్ణాటకకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతున్నమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేస్తే
ఇదిగోండి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఈరోజు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మీరు చూస్తే ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఇదిగోండి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం మనకి కనిపిస్తోంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఎలా మారబోతోంది అనేది ఒకసారి మళ్ళీ పాయింట్ చూపిస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటలు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇదిగోండి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆల్రెడీ ఇక్కడ ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ బంగాళాఖాతంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇక్కడ ఆవర్తనం ఏర్పడింది. ఇది రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఒకవేళ దీని డైరెక్షన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాబోయే 48 గంటలు అంటే ఈరోజు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఇంకొక 2 రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ మీరు చూస్తే పోర్ట్ బ్లేర్కి అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఇక్కడ ఆల్రెడీ ఆవర్తనాలు ద్రోణులు ఉన్నాయి. దీంతోపాటు బంగాళాఖాతంలో ఒక ఆవర్తనానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎండీకి సంబంధించి ఇదిగోండి మనం సాధారణంగా ఇక్కడ చూస్తూ ఉంటాం ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది. ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు తెలంగాణకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం అక్కడక్కడ ఉంది. వర్షపాతం చూసుకుని చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ అప్పటికి మనకి ఎండలు స్టార్ట్ అయ్యాయి. వర్షాలకు సంబంధించి కాస్త మందగించినప్పటికీ ఎండలు కాస్తున్న పక్క వర్షాలు కూడా పడుతున్న సందర్భం. ఇక్కడి నుంచి ఇలా క్రాస్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి బంగాళాఖాతంలో ఎటువంటి అలజడి ఉంది అనేది మనకు అర్థమవుతోంది. బంగాళాఖాతంలో సో ఇది ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అల్పపీడనంగా మారితే కనుక దాని ఇంపాక్ట్ మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను నేరుగా భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి అలర్ట్స్ ఇస్తోంది. ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ ప్రారంభమైందా లేదా మొత్తం అంతా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక హీట్ వేవ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఇదిగోండి థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ స్క్వాలియర్ గస్ట్ విండ్స్ అంటే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కనుక ఇదిగోండి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే అస్సాం, మేఘాలయ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అలాగే కేరళ, మాహి, లక్షద్వీప్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, కర్ణాటక అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాంకి సంబంధించి ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు హెయిల్ స్టోమ్ అంటే వడగండ్ల వాన కూడా ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానంలో పడే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. హీట్ వేవ్ కండిషన్కి సంబంధించి గుజరాత్కి ఏకంగా రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఒకసారి నేరుగా మ్యాప్స్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ మనకి మ్యాప్స్లో ఇంకాస్త క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగోండి ఎస్ ఓకే ఇది మీరు చూస్తే కనుక 6వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రాకి సంబంధించి, రాయలసీమకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. దాంతోపాటు మీరు చూస్తే గుజరాత్కి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయంటూ. దాంతోపాటు మీరు గమనిస్తే ఇటు రాయలసీమ మినహా అలాగే తెలంగాణ కాస్త రాయలసీమ మినహా ఇటు దక్షిణ భారతం మీద ఇంపాక్ట్ అయితే ఉంది. వర్షాలు పడుతున్నాయి. వర్షాలు ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్న సందర్భం ఇటు తమిళనాడు కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు కర్ణాటకకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అంటే 6వ తారీఖున మనకి ఎల్లో అలర్ట్ ఉంది. దాంతోపాటు 7వ తారీఖున మీరు గమనిస్తే కనుక 7వ తారీఖున ఇటు కర్ణాటక మీద కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. కేరళ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడుకి పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత 8వ తారీఖున ఇది ఆవర్తన ప్రభావం మనకి కర్ణాటకకు ఉంది. కాబట్టి కాస్త మన మీద కూడా కాస్త అటు ఇటుగా ఇంపాక్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా లేదని మనం చెప్పలేం కానీ బట్టి అక్కడక్కడైతే మాత్రం చిరుజల్లులు కురుస్తున్నాయి. దాంతోపాటు మనకి కూడా కాస్త హీట్ బాగా ఉంది కాబట్టి అక్కడక్కడ ఆవర్తనాలు పడుతున్నాయి. ఆ ఆవర్తనాలు కావచ్చు లేకపోతే ద్రోణుల ప్రభావం కాస్త ఆ వర్షాలు అక్కడక్కడ పలకరిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 9వ తారీఖున ఇదిగోండి 9వ తారీఖు నుంచి 10వ తారీఖున నార్మల్గా మనకు కనిపిస్తోంది.
ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భంలో మనం ఇందాక మాట్లాడుకున్నాం, బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడింది. ఆ ఆవర్తనం బలపడే అవకాశం ఉంది. ఆ ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారబోతుంది రాబోయే 48 గంటల్లో ఉంటే వాతావరణ శాఖ చెబుతుంది. ఒకవేళ అది బలపడితే కనుక ఇంపాక్ట్ మళ్ళీ మనకు చూపించే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా నేను తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, భారత వాతావరణ శాఖ ఒకటి చెబుతుంది, 7వ తారీఖు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు 8వ తారీఖున, అలాగే 9వ తారీఖున, 10వ తారీఖున, దాంతోపాటు 11వ తారీఖు సంబంధించి మాట్లాడుకుంటే 10వ తారీఖు ఉదయం 8:30 వరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 11వ తారీఖు కాస్త ఆఫ్కోర్స్ 12వ తారీఖును కూడా 12వ తారీఖు వరకు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఎటువంటి అలర్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాత 12వ తారీఖును కూడా కంటిన్యూ అవుతోంది. దాదాపుగా మనకి 11, 13 వరకు మనకి కనిపిస్తోంది. బట్ 12 వరకు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎటువంటి అలర్ట్ ఇవ్వలేదు. బహుశా ఆ డెవలప్మెంట్ బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన ప్రభావం కనుక పెరిగితే అప్పుడు ఒక అలర్ట్ ఇచ్చే అవకాశం, లేకపోతే ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, వాటి ఇంపాక్ట్ ఇంకాస్త ఒకవేళ ఉంటే కనుక అప్పుడు అలర్ట్ ఇచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. బట్ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలర్ట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం ఈ జిల్లాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి thunderstorm accompanied with lightning likely at isolated places, gusty winds with wind speed 40 to 50 kilometers per hour, 40 to 50 kilometers per hour, likely at isolated places. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మీరు చూస్తే కనుక నిన్న ఆరెంజ్ అలర్ట్ ఉన్న పరిస్థితి. ఆ తర్వాత వాతావరణం సాధారణంగా మారే అవకాశం ఉంది. పల్నాడు, గుంటూరుకి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్లకు ఇక్కడ చూసుకుంటే కాస్త గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్లకు తగ్గించడం జరిగింది. కర్నూలు నుంచి మొదలు పెడితే ఇటు అన్నమయ్య డిస్ట్రిక్ట్ వరకు కూడా. ఆ తర్వాత వాతావరణం నార్మల్గా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడి నుంచి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొట్టాయి. అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ చింతలపూర్ నుంచి మొదలు పెడితే, ఏలూరులోని చింతలపూర్ నుంచి మొదలు పెడితే చింతలపూర్లో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ప్రతిపాడులో 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సీపట్నంలో 38.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి నుంచి చూసుకుంటే పెద్దాపురంలో 18.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడలో 11.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడులో 8.5, తునిలో 8 మిల్లీమీటర్లు, చోడవరంలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 5.6 మిల్లీమీటర్ల వర్షపాతం, దాంతోపాటు సత్తెనపల్లిలో 4.6, అలాగే గుంటూరుకి సంబంధించి గుంటూరులో LAM అని ఇవ్వడం జరిగింది. అక్కడ 4.5, అలాగే పాడేరు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించి 4.2, పలాసలో 2.8, పాలకొండలో 2.8, విజయవాడకు సంబంధించి 2, వేపాడలో 1.2 మిల్లీమీటర్లు, అనకాపల్లికి సంబంధించి 1, అలాగే జియమ్మవలసలో 1, టెక్కల్లో అలాగే 1 మిల్లీమీటర్, చింతపల్లిలో, యలమంచిలో 0.8 మిల్లీమీటర్లు, అలాగే విజయవాడ 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం, ఆత్మకూరులో 5.2గా చెబుతున్న పరిస్థితి. సో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ అలాగే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణకి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణకి సంబంధించి కూడా వర్షపాతం నమోదైంది. ఇదిగోండి కాస్త జూమ్ చేస్తాను సో దట్ క్లియర్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, జనగాంలో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాలకుర్తిలో, అలాగే రంగారెడ్డిలోని దుళ్లపల్లిలో 1 మిల్లీమీటర్ వర్షపాతం, అలాగే కుమరంభీం సిర్పూర్లో 0.6 మిల్లీమీటర్లు, నిర్మల్లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ అల్పపీడన ప్రభావం మనకి బహుశా రేపు లేదా ఎల్లుండి కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే భావించవచ్చు. ఆ తర్వాత ఒక క్లారిటీ రావచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి విండీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. విండీ ఏం చెబుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి,
ఇప్పటికీ ఆవర్తన ప్రభావం మనకి కనిపిస్తుంది. సో ఒకసారి నేను టైమర్ ఆన్ చేస్తున్నాను సో దట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనేది. బహుశా ఇది స్థిరంగా కంటిన్యూ అవుతుంది అంటే రేపటి తర్వాత అంటే స్థిరంగా కంటిన్యూ అవుతుంది. బహుశా దాని వేగానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. సో నార్మల్గా చూస్తే కనుక చాలా నెమ్మదిగా కదులుతోంది. అంటే 8వ తారీఖున ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఓకే, ఆ డైరెక్షన్స్ చూస్తే కనుక ఇంపాక్ట్ విశాఖపట్నం, విజయవాడ అటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే మన వైపే వస్తుంది, వాయువు దిశగా కదిలే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారితే తర్వాత అది 9వ తారీఖున కావచ్చు, ఐ థింక్ 10వ తారీఖున ఇంపాక్ట్ చూపించచ్చా, అప్పటికి బలహీనపడే అవకాశం ఉందా? అఫ్కోర్స్ బలహీనపడే అవకాశంగానే భావించవచ్చు, అంతగా ఇంపాక్ట్ లేదు. ఇది ఇటువైపు కదులుతుంది, వాయువ్యం వైపు కదులుతోంది. వాయువ్యం వైపు కదిలి అక్కడి నుంచి మళ్ళీ ఈశాన్యం వైపు వెళుతుంది. ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇది మాత్రం అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ల్యాండ్ ఫాల్ మనకి దాదాపుగా అది చూసుకుంటే ఒకవేళ అది మారిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళిపోతుంది. ఓకే, సో దాదాపుగా మనకి ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చని భావించాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డైరెక్షన్ వెళ్తోంది. ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలాగా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా వెళుతోంది. సో ఇటువంటి పరిస్థితి. సో దీని తర్వాత ఒకసారి జూమ్ అంతా సాయంత్రం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మీరు చూస్తే కనుక ప్రస్తుతం దీని డైరెక్షన్కి సంబంధించి ఇటువైపు చూపిస్తోంది. అంటే దాని ప్రయాణం ఎలా ఉండబోతుందని ఆసక్తికరంగా మారింది. ఇదిగో మీరు చూస్తే కనుక బంగాళాఖాతంలో ఇది ఆవర్తన ప్రభావం, ప్రస్తుతం ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటికే అక్కడక్కడ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం మనకి అనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎలా దీని డైరెక్షన్ ఎలా ఉండబోతుందని చెప్పి. సో ఇక్కడి నుంచి ఓకే, ఇంపాక్ట్ మనకి 10వ తారీఖు నుంచి ఓకే ఇలా వెళ్ళిపోయే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో 7వ తారీఖున 7వ తారీఖున అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాస్త ఎల్లుండి కల్లా అదిగో ఆ ప్రభావం మీరు చూడొచ్చు. విశాఖపట్నం వైపు అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. 7వ తారీఖు తర్వాత 8వ తారీఖున మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎటువంటి ఒకవేళ వాయువు వైపుకి వెళ్తే కనుక ఇటు ఉత్తర కోస్తా మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం మనకి కనిపిస్తుంది. అక్కడి నుంచి అది ఒడిశా వైపు వెళుతోంది. ఆ తర్వాత ఇటు మియన్మార్ వైపు దాని పయనంగా మనం భావించాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇటు వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి మియన్మార్ వైపు వెళుతున్నట్టుగానే భావించాలి. లేకపోతే అటు బంగ్లాదేశ్ వైపు వెళ్ళినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ప్రస్తుతం అది చాలా క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది అల్పపీడన ప్రభావం. కాబట్టి ఇది రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు. రాబోయే 2-3 రోజులకు సంబంధించి మాత్రం కాస్త క్వశ్చన్ మార్క్, కానీ నార్మల్గా ఉండే వెదర్ అవకాశం కనిపిస్తోంది. కానీ బంగాళాఖాతంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఆవర్తనం అయితే కనిపిస్తోంది. ఈ ఆవర్తనం బలపడుతుందా, బలహీనపడుతుందా? బలపడితే కనుక అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ బలహీనపడితే మాత్రం అది సముద్రంలోని దాని ప్రయాణాన్ని ముగించవచ్చు. కానీ ఒకవేళ బలపడితే మాత్రం అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుంది. అల్పపీడనం ఇంకా బలపడే అవకాశం ఉంటుందా? అలా బలపడితే కనుక వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది, అంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇప్పటికున్న సిచ్యువేషన్లో ప్రీ మాన్సూన్గా మాట్లాడుకున్న సందర్భంలో మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ డెవలప్మెంట్స్ ఉంటే కనుక మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను తీసుకొచ్చి. ఆ తర్వాత మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నా బట్ అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ సందర్భానికి బలహీనపడచ్చు, ఆ తర్వాత ఇంకా బలహీనపడచ్చు, లేకపోతే ఒక్కసారి సడన్గా బలపడచ్చు. అటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ ఆవర్తనాలు ఏర్పడుతుంటాయి. ఆ తర్వాత కాస్త వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, మీ ఏరియాస్లో, మీ ప్రాంతాల్లో, లేకపోతే మీ జిల్లాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, అలాగే ఎంత మేర వర్షం పడుతోంది, వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నించడం, దానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నించండి. మొత్తంగా అయితే మాత్రం 6వ తారీఖున కాస్త ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. అలాగే తెలంగాణకు అలర్ట్స్ లేకపోయినా 12వ తారీఖు వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు అల్పపీడన ప్రభావం అంటే బహుశా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఒక అలజడి మనకి కనిపిస్తుంది. అలజడి ఇన్ ద సెన్స్ బంగాళాఖాతంలో ఒక యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తనం బలపడబోతుందా, ఏం జరగబోతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నించండి. ఎందుకంటే ఎటువంటి వర్షపాతం నమోదైందో మీరు చూశారు. హైదరాబాద్ కావచ్చు, ఈ ఏరియాస్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనేది ముందుంచే ప్రయత్నం చేశాను. రాబోయే 2-3 రోజులకు సంబంధించి అట్ ది సేమ్ టైం నెక్స్ట్ కూడా ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో ఆసక్తికరంగా ఉంది. మీ అభిప్రాయం మాత్రం కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి, మర్చిపోతుంది.